ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం సాక్షాత్తు ఆ శివుడే కొండగా వెలిసిన అద్భుత క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలని, ఆ అగ్నిలింగ స్వరూపుణ్ణి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. అతిశయోక్తి కాదు. ఆ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తుల మనస్సును అయస్కాంతంలా లాగే ఒక ప్రదేశం ఉంది. అదే మోక్ష మార్గం. అరుణాచలం వెళ్ళిన చాలామంది భక్తులు ఇందులో నుండి రావాలని చూస్తుంటారు. కానీ లక్షల మంది ఇంత బలంగా విశ్వసించే ఈ మోక్ష మార్గం నిజానికి ఒక పెద్ద అపోహన. ఈ నమ్మకం వెనుక నిజంగానే దైవిక శక్తి ఉందా, లేక ఇది కేవలం ప్రచారంలో ఉన్న ఒక కథ మాత్రమేనా? ఈ వీడియోలో భక్తుల అనుభవాలను, పౌరాణిక ఆధారాలను, ఆధ్యాత్మిక గురువుల విశేషాలను పరిశీలిస్తూ అసలు నిజమేమిటో తెలుసుకుందాం. మన ఆధ్యాత్మిక అన్వేషణకు ప్రారంభిద్దాం. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే ఒక సామాన్యమైన నడక కాదు. అదొక యజ్ఞం, ఒక తపస్సు. సుమారు 14 కిలోమీటర్ల పాదయాత్రలో భక్తులు చెప్పులు లేకుండా అరుణాచల శివ అంటూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతుంటారు. ఈ దారిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇలా 8 దిక్కుల్లో అష్టలింగాలు ఉన్నాయి. ఈ ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు పోయి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఈ అష్టలింగాలలో 7వది అయిన కుబేరలింగాన్ని దాటిన తరువాత ప్రధాన మార్గానికి పక్కగా ఒక ఇరుకైన సందులా ఉండే ఒక కట్టడం కనిపిస్తుంది. కేవలం ఒక మనిషి మాత్రమే అతి కష్టం మీద వచ్చే ఆ దారిని మోక్ష మార్గం అని పిలుస్తారు. ఇక్కడికి రాగానే భక్తుల ఉత్సాహం రెట్టింపు అవుతుంది. వందలాది మంది భక్తుల్లో క్యూలో నిలబడి ఒకరి తర్వాత ఒకరు ఆ ఇరుకు సందులో నుంచి బయటకు వస్తారు. ఇలా చేయడం ద్వారా గత జన్మల పాపకర్మలన్నీ తొలగిపోయి పునర్జన్మ లేని మోక్షస్థితి దారి దొరుకుతుందని బలంగా నమ్ముతారు. అందుకే దీనిని మోక్ష మార్గం అనే పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అసలు ప్రధాన ఆలయం కంటే ఈ మోక్ష మార్గ ప్రచారం ఎక్కువైంది. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా ఉంటారు. భక్తులు 1 కిలోమీటర్ వరకు వేచి ఉంటారు. దీన్ని బట్టి భక్తుల మనసులో ఈ ప్రదేశం ఎంత బలంగా నాటుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ లక్షలాది మంది ఇంతలా నమ్మడానికి కారణం కేవలం ఒక నమ్మకమేనా, లేక దీని వెనకాల పురాణ చారిత్రాత్మక ఆధారాలు ఏవైనా ఉన్నాయా? ఒక నమ్మకం నిజమా కాదా అని తేల్చాలంటే మనం 3 కోణాల్లో చూడాలి. 1. పురాణాలు ఏం చెప్తున్నాయి? 2. ఆ క్షేత్రంలోనే జీవించి ఆ క్షేత్రంలో పెనవేసుకుపోయిన మహాత్ములు ఏమన్నారు? 3. తర్కం ఏ చెబుతుంది? మొదట పురాణం దగ్గరకు వద్దాం. అరుణాచల క్షేత్రం మహత్యాన్ని స్కంద పురాణంలోని అరుణాచల మహత్యం విపులంగా వర్ణిస్తుంది. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అంతులేని అగ్నిస్తంభంలా ఆవిర్భవించిన కథ మనందరికీ తెలిసిందే. ఆ తేజోస్తంభమే తరువాత చల్లబడి కలియుగ మానవుల పూజ కోసం అరుణాచల పర్వతంలో స్థిరపడింది. అరుణాచలాన్ని స్మరించిన, చూసినా లేదా దాని చుట్టూ ప్రదక్షిణ చేసిన ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంటే సాంప్రదాయక కథనాలు ప్రకారం చూస్తే ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం మోక్షాన్ని ప్రసాదించేదే. పురాణాలు గిరి ప్రదక్షిణ మహత్యాన్ని ఎంతగానో కీర్తించాయి. కానీ కుబేరలింగం దగ్గర ఉన్న ఒక నిర్దిష్టమైన ఇరుకు సందున మోక్ష మార్గం అని ప్రత్యేకంగా పేర్కొన్నట్లుగా అధికారిక ఆధారాలు అయితే కనిపించవు. ఇక 2వ కోణం, ఆధునిక కాలంలో అరుణాచల మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భగవాన్ రమణ మహర్షి ఏమన్నారో చూద్దాం. 16 ఏళ్ల వయసులో అరుణాచలానికి వచ్చి జీవితాంతం ఇక్కడే గడిపిన
ఆత్మజ్ఞాని ఆయన. అరుణాచలంలో రమణులు కూడా గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఈ కొండను పరమాత్మ స్వరూపంగా, సద్గురువుగా భావించేవారు. మరి ఇంతటి మహానుభావులు ఎప్పుడైనా ఈ ప్రత్యేకమైన మోక్ష మార్గం గురించి మాట్లాడతారా? రమణ మహర్షి జీవిత చరిత్రను, వారి బోధలను పరిశీలిస్తే వారు మోక్షానికి మార్గం ఏ బాహ్య ప్రదేశాన్ని చెప్పలేదు. ఆయన బోధనలు సారం ఒకటే. మోక్షం అనేది బయట ఎక్కడో సందులోనో గుహలోనో దొరికే వస్తువు కాదు. అది మనలోనే ఉంది. ఆ జ్ఞానం అనే పొరను తొలగించి నేను ఎవరు అని ఆత్మవిచారణ ద్వారా మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. కాబట్టి పురాణాల ప్రకారం గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం పవిత్రమైనదే. కానీ ఆ సందు గురించి ప్రత్యేక ప్రవచనాలు లేదు. రమణుల వంటి జ్ఞానులు అంతరంగ శోధనలకే ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ మోక్షమార్గం అనే నమ్మకం ఇంత బలంగా ఎలా పాతుకుపోయింది? మోక్షమార్గం అని పిలవగానే ఈ ప్రదేశం ఒక సాధారణ కట్టడం మాత్రమే. అయితే లక్షలాది ఒకే నమ్మకంతో ఒకే చోటు చేరినప్పుడు ఆ సామూహిక శక్తి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టించడం నిజం. శాస్త్రీయంగా ఆలోచిస్తే 14 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచిన భక్తులు ఆ ఇరుకు సందులోంచి శరీరాన్ని వంచి కష్టపడి వెళ్ళినప్పుడు కాళ్లకు, నడుముకు అప్పటి వరకు ఉన్న ఒక భంగిమకు విభిన్నమైన కదలికలు లభిస్తుంది. దీనివల్ల అప్పటి వరకు ఉన్న కాళ్ళు నొప్పుల నుండి కొంతవరకు రిలీఫ్ దొరుకుతుంది. చాలామంది అనుభవించేది ఈ శారీరక ఉపశమనాన్నే తప్ప పరమార్థిక మోక్షాన్ని కాదు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో అయితే మాత్రం అసలు ఇక్కడ క్యూ లైన్లో నిలబడి టైం వేస్ట్ చేసుకోకండి. పౌర్ణమి రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో అయితే ఈ ప్రదేశం ఖాళీగా ఉంటుంది. అప్పుడు మీరు వీలైతే ఈ సందు గుండా రండి, మంచిదే. కానీ ఇందులో నుండి వస్తే మోక్షం రాదు, ఇది నిజం. ఈ సమయాన్ని శివనామస్మరణకు, ధ్యానానికి లేదా గిరి ప్రదక్షిణలోని అష్టాదశలింగాలకు కేటాయించడం ఎంతో మేలు. అసలైన మోక్షం అంటే ఏమిటి? అద్వైత వేదాంత ప్రకారం మోక్షం అనేది మనం కొత్తగా సాధించేది కాదు. అది మన సహజ స్థితి. ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే మోక్షం. అది ఏ ఒక్క ప్రదేశానికో పరిమితమైనది కాదు. ఆ దారిలోనే మోక్షమార్గం అనే నిర్మాణం ఈ మొత్తం ప్రయాణంలో ఒక నమ్మకాన్ని పెంచే అంశంలా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇది గమ్యం కాదు, అసలు గమ్యం మనలోనే ఉంది. అయితే మనం మొదలుపెట్టిన ప్రశ్నకు సమాధానం ఏమిటి? లక్షల మంది నమ్మే అరుణాచల మోక్ష మార్గం ఒక అపోహేనా? శాస్త్రాల ప్రకారం లేదా రమణ మహర్షి వంటి జ్ఞానుల బోధనలు ప్రకారం చూస్తే ఈ మోక్ష మార్గం మోక్షాన్ని ఇస్తుంది అనడానికి ఆధారాలైతే మాత్రం లేవు. కాబట్టి ఇది ఒక అపోహ అని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక ప్రచారంలో ఉన్న నమ్మకం మాత్రమే. లక్షల మంది భక్తులు ఎంతో విశ్వాసంతో ఈ మార్గంలో నడిచినప్పుడు పొందే మానసిక ప్రశాంతత నిజం. వారి నమ్మకాన్ని మనం గౌరవించాలి. కానీ ఇదే సమయంలో ఆ నమ్మకం గుడ్డిగా మారి మన అసలు లక్ష్యాన్ని దారి తప్పించుకోకూడదు. ఈ ప్రదేశంలో గంటలు తరబడి సమయాన్ని వృధా చేయడం కన్నా గిరి ప్రదక్షిణ అసలు ఉద్దేశాన్ని గ్రహించడం ముఖ్యం. చివరిగా మనం గ్రహించాల్సింది ఒకటే. అసలైన మోక్ష మార్గం బయట ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన అహంకారాన్ని, సంకుచిత్వాన్ని వదిలి ప్రేమతో, కరుణతో, నిస్వార్థంతో జీవించడమే నిజమైన మోక్ష మార్గంలో నడవటం. ఈ సత్యాన్ని గ్రహించి మనసును శివునిపై లగ్నం చేసి గిరి ప్రదక్షిణ చేయడమే మనకు ముఖ్యం.